హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. ఫస్ట్ లైనింగ్ని ఈ విధంగా వేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది ఎదురుగా ఉండాలి మనకి. ఓకేనా? తర్వాత ఫస్ట్ బ్లౌజ్కి ఖర్చు కోసమని ఫస్ట్ 1/2 ఇంచు మార్క్ చేసుకుందాం. ఓకేనా? స్కేల్ సహాయంతో ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్తో చెప్పబోతున్నాను. ఆది బ్లౌజ్తో కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేయాలి, వీడియోలో చూపించిన విధంగా. ఓకేనా? ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పెట్టుకొని మనకి స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడికి ఈ కార్నర్కి కుట్టు ఉంటుంది కదా, కుట్టుకి ఆ స్టిచ్చింగ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక మనకి బ్యాక్ టక్స్ కుట్టుకోవాలి కదా, దానికోసమని ఒక 1 ఇంచు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసమని పెట్టుకోవాలి. అర్థమైంది కదా మీకు? తర్వాత ఇప్పుడు మనకి చంక లూజ్ అనేది ఏ విధంగా తీయాలో చెప్పబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కుట్టుకుంటాం కదా, ఆ హ్యాండ్స్ కింద ఈ విధంగా కుట్టుకి కింద ఒక 1 ఇంచుకి కింద పట్టుకోండి. కిందకి ఈ విధంగా పట్టుకొని మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్పబోతున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకి కిందకి పట్టుకొని ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేయండి. మిడిల్ ఫోల్డ్ చేసి నెక్ని ఈ విధంగా పట్టుకోండి. ఎక్కువ సాగదీయకుండా నార్మల్గానే పట్టేసుకోండి. పట్టుకొని అటువైపు నుండి ఈ విధంగా వేసుకోండి. ఓకేనా? మీరు వీడియోలో చూస్తే నీట్గా మీకు అర్థమవుద్ది. ఈ విధంగా వేసుకొని కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఒక 1 ఇంచే ఉందండి ఖర్చు, సో నేను ఎక్స్ట్రా ఒక 1 ఇంచు పెట్టుకుంటున్నాను, అంటే టోటల్ 2 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్కి ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్స్ అనేది పెట్టేసుకోవాలి బాక్స్ లాగా. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మనం చూద్దాం. ఓకేనా? లైనింగ్ నుండి కాకుండా ఇప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుండి మీకు పొడవు అనేది చెప్పబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, కింద నడుము ఉంటుంది కదా టక్స్, ఆ టక్స్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పట్టేసుకోండి. పట్టుకున్నాక పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పట్టుకోండి. పట్టుకొని మనం 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర నుండి ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో ఆ కుట్టుకి కరెక్ట్ పాయింట్ వరకు మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, ఎక్స్ట్రా ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు నేను చాలా స్లోగా చెప్తున్నానండి, మీకు అర్థం అవ్వాలని, బిగినర్స్ కోసమని. ఓకేనా? ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ అనేది ఏ విధంగా చూడాలో బ్లౌజ్ సహాయంతో చూపిస్తున్నాను. మనకి ఆర్మ్ లూజ్ అనేది మనకి కింద ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా 1/2 ఇంచు, అక్కడ నుండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని ఆ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి పైకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పెట్టుకొని ఆర్మ్ లూజ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ అనేది చూడండి ఎలా తీసుకుంటున్నాను. బ్లౌజ్ని ఈ విధంగా సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్కి మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఆ నెక్ ఎంత ఉంటుందో 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. మనం కింద ఫోల్డింగ్కి 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి నెక్ని ఈ విధంగా పెట్టుకొని పైన నెక్ ఎంత ఉంటుందో నెక్ దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు స్కేల్ సహాయంతో అక్కడ పెట్టుకున్న మార్కింగ్స్ని స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. ఇది కొంచెం నెక్ హాయిగానే ఉంటుందండి, పైకి వేసుకుంటారు కస్టమర్ అనేది. ఓకేనా? తర్వాత నెక్ అనేది 2.5 తీసుకుంటున్నాను, షోల్డర్ 3 పెట్టుకుంటున్నాను. ఈ బ్లౌజ్ నడుము లూజ్ అనేది 31 అండి, స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. ఓకేనా? 31 సైజు నడుము లూజ్ బ్లౌజ్ కటింగ్ ఇది. సో నెక్ 2.5 పెట్టుకున్నాను, షోల్డర్ 3 పెట్టుకున్నాను. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, నెక్ 2.5 పెట్టుకొని ఇక్కడ 3 షోల్డర్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక వాటిని ఇప్పుడు స్కేల్ సహాయంతో ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు చంక డౌన్ కోసం పెట్టుకున్నాను కదా, ఆ మార్కింగ్స్ కూడా ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఆ నెక్లో మనం రౌండ్ షేప్ ఇచ్చేద్దాం. కస్టమైజ్డ్ రౌండ్ బ్లౌజ్ అనండి.
ఓకేనా. తర్వాత ఇక్కడ చంక లూజ్ కోసం బాక్స్ పెట్టుకున్నాం కదా, అందులో ఒక 1.5 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇప్పుడు అదే ఏమంటారు కరు స్కేల్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా యూజ్ చేసి మీరు అక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చంక లూజ్ అనేది ఆర్మ్ లూజ్ అనేది ఎలా చూసుకోవాలంటే, మనకి షోల్డర్ ఉంటుంది కదా కుట్టు, ఆ కుట్టు దగ్గర నుండి ఈ విధంగా టేప్ సహాయంతో కొలుసుకోండి. ఓకేనా. లైనింగ్ వైపు నుండి కొలుసుకోవాలి. ఇది కొలుసుకొని కుట్టు ఎక్కడ వరకు ఉందో చంకలో అక్కడ వరకు మార్కింగ్ కొలుసుకొని, ఇందులో నాకు 7 ఉంది. ఆ 7 ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చూడండి. ఇప్పుడు కరెక్ట్ 7 అనేది మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా. ఈ విధంగా వచ్చిందంటే మనకు ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందని లెక్క. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం చెప్పాను బ్లౌజ్ కటింగ్, అది టేప్ సహాయంతో చెప్పాను, టేప్ కొలతలతో. ఈసారి బ్లౌజ్ కటింగ్తో చెప్తున్నాను, అది బ్లౌజ్తో. ఓకేనా. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర మనం చిన్న టక్స్ కట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ కట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ బ్లౌజ్తో మార్కింగ్ చేసుకొని కొలతలు తీసుకొని కుట్టుకోవాల్సిన లేదు. మనకు పెట్టుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది మనకు అనేది బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఓపెన్ సైడ్ వేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకుందాం. ఇక్కడ 1/2 ఇంచు కుట్టు కోసం అని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి ఈ విధంగా బ్లౌజ్ని పెట్టుకోండి. కుట్టు కొదిలేసి ఒక 1/2 ఇంచు కుట్టు కొదిలేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్ హుక్సులు పట్టి ఉంటుంది కదా, ఆ హుక్సులు పట్టిని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని నెక్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక 1/2 ఇంచు పైకి పెట్టేసుకోండి. ఓకేనా. ఎప్పుడైనా సరే నెక్ ఎంత ఉంటుందో దానికన్నా 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ హుక్స్ పట్టీకి కింద ఆ పట్టీ కుట్టుకుంటాం కదా, దాని మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కంట ఒక 1/2 ఇంచు కిందకు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నాక ఇప్పుడు సేమ్ అలాగే షోల్డర్ని పట్టుకొని ఇక్కడ కింద మనం కప్పు పొడవ కోసం కుట్టుకుంటాం కదా, దాన్ని ఈ విధంగా పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. దాని పొడవ ఎంత ఉంటుందో అంత మీరు బ్లౌజ్ని బట్టైనా పెట్టుకోవచ్చు మార్కింగ్ అనేది, లేదంటే ఆ కొలత టేప్లో తీసుకొని టేప్ సహాయంతోనైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్నాక కప్పు పొడవ అనేది, తర్వాత ఇప్పుడు చంక లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్టే వేసి చూసుకోవాలి. చంక దగ్గర నుండి వేసుకొని కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుండి వేసుకొని ఆ కింద పట్టీకి ఎంత ఉంటుందో కుట్టుకి, ఆ కుట్టుకి కిందకు 1/2 ఇంచు పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా నెక్ది, అవి ఈ నెక్ది ఈ విధంగా బాక్స్ గీసుకొని అందులో కూడా రౌండ్ షేప్ అనేది ఈ విధంగా గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు చంకాలో లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి, ఒక 1/2 ఇంచు లోతు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని ఈ విధంగా గీసేసుకోవాలి లోతు అనేది. గీసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి ఏ విధంగా చేయాలో చూస్తున్నాను. బ్లౌజ్ని బట్టి మీరు ఎప్పుడైనా కస్టమర్ బ్లౌజ్ని బట్టి మీరు మార్కింగ్స్ అవి తీసేసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్ మనకి కప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కస్టమర్ బ్లౌజ్లో 2.5 ఉంది స్టార్టింగ్ హుక్స్ పట్టి ఉంటుంది కదా, అక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి 2.5 తీసుకొని అక్కడ నుండి 1 ఇంచు, ఇది చిన్న బ్లౌజ్ కదా, అంటే 30 సైజ్ బ్లౌజ్ కదా, 31 అలా ఉంది. 30, 31 సేమేనండి. సో అక్కడ నుండి 2.5 తీసుకొని అక్కడ నుండి 1 ఇంచు సరిపోతుంది. తీసుకున్నాక ఇందాక మనం తీసుకున్న ఇక్కడ హుక్ కాజాపట్టి మార్కింగ్, తర్వాత అక్కడ నడుం దగ్గర తీసుకున్న మార్కింగ్, ఇవన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా చిన్న రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఇచ్చేసాక ఇప్పుడు కప్పు పొడవ అనేది మనం చూద్దాం. కప్పు పొడవ అనేది ఎటువంటి బ్లౌజులకైనా సరే ఓకేనా. మరీ పెద్ద సైజు బ్లౌజులకైతే 3 పెట్టుకుంటాము, కానీ మిగతా వాటన్నిటికీ 30 లోపల కానీ 30, 31, 32, 35 వరకు ఇంచుమించు 2.5 అండి తీసుకుంటే సరిపోద్ది కప్పు పొడవ అనేది. సో కప్పు పొడవ అనేది 2.5 పెట్టుకున్నాము. పెట్టుకున్నాక ఇందాక మనం తీసుకున్న 1 ఇంచ్ మార్కింగ్లకు కూడా ఈ విధంగా
కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు చంక లోపల నుండి మనం మార్కింగ్ చేసుకోవాలి. చంక దగ్గర నుండి అక్కడ 3.5 కానీ 3 తీసుకుంటే సరిపోద్ది. నేను ఇప్పుడు 3.5 తీసుకున్నాను. తర్వాత హుక్స్ కాజా పట్టీ దగ్గర ఉంటుంది కదా, అక్కడ కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని అక్కడ 2.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఎటువంటి వారికైనా సరే ఈ 3 కొలతలు అనేది యాస్టీజ్గా సేమే ఉంటుందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 2.5, చంకలో 3.5, తర్వాత మనకి హుక్స్ కాజా పట్టీ దగ్గర 2.5 ఆ విధంగా పెట్టుకున్నాక కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చూద్దామండి. ఫస్ట్ హ్యాండ్ని ఈ విధంగా వేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఈ విధంగా 4 పీసులు 4 ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా వేసుకొని ఫస్ట్ హ్యాండ్ పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం మనకి డబల్ అంటే 4 పీసులు కలిపే దగ్గర 2 పీసులు కలపాలనుకుంటే ఈ విధంగా బ్యాక్ తీసేసుకోండి. కొంచెం క్లాత్ని తీసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో మనం తీసేసుకోవాలి. ఓకేనా? ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసేసుకొని దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు 30-31 సైజ్ ఉంటుంది కదా బ్లౌజు, వాళ్ళకి హ్యాండ్ డౌన్ అనేది 3 తీసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? 35 పైన ఉండే వాళ్ళకి 3.5 పెట్టుకోవాలండి. 30, 31, 32 అలా ఉండే వాళ్ళకి 3 పెట్టుకుంటే హ్యాండ్ డౌన్ అనేది సరిపోద్ది. తీసుకొని మనం బ్లౌజ్లో ఉన్న మార్కింగ్స్ ప్రకారం హ్యాండ్ లూజ్ కానీ చంక లూజ్ కానీ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని దానికంటే 2 ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా తీసుకొని హ్యాండ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్ దాన్ని హ్యాండ్ షేప్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ వదులుకొని అక్కడి నుండి హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా మీరు హ్యాండ్తో కానీ ఇచ్చుకోవచ్చు, లేదంటే కర్వ్ స్కేల్తో కానీ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా పెట్టుకొని అక్కడ షేప్ అనేది చిన్నగా మళ్ళీ ఇచ్చుకుంటే సరిపోద్ది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లైనింగ్ బ్లౌజులు అల్టా కుట్టేటప్పుడు నేను లైనింగ్లో ఎప్పుడు డైరెక్ట్గా ఫ్రంట్ లోత్ అనేది తీయనండి. నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాక ఆ తర్వాత ఆ రెండింటిని కలిపి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకుంటా అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా తీసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది రాదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? డ్రెస్సులకు కానీ లేదంటే బ్లౌజులకు కానీ ఎటువంటి డ్రెస్సులు కుట్టినా, మీరు లాంగ్ ఫ్రాకులు కుట్టినా, చుడీదార్ ఏమైనా కుట్టినా సరే 30 అల్టో వాళ్ళకి మాత్రం హ్యాండ్ డౌన్ అనేది 3 పెట్టుకోండి. 3.5 పెడితే చాలా మీకు ఇది అవుతుంది, పఫ్లా వచ్చేది ఇక్కడ ఉగ్గులాగా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పట్టీ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 2 పీసులు కలుపుకుంటే సరిపోద్ది అన్నాను కదా, ఆ 2 పీసులు అనేది ఎక్స్ట్రా మిగిలిన 5 పీసులు ఉంటాయి కదా సైడ్ పీసులు, వాటిలో ఈ విధంగా తీసుకుని ఆ హ్యాండ్కి జాయిన్ చేసుకుంటే 4 పీసెస్ కలిపే దగ్గర 2 పీసెస్ కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి కింద పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పట్టీ అనేది బ్లౌజ్లో కొలుసుకుంటే నాకు అందులో 9.5 ఉంది. నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 10.5 తీసుకున్నాను పొడవు అనేది. తర్వాత ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ వైపు 3.5 ఉంది పొడవు అనేది. ఓకేనా? తర్వాత ఇటు మనకి నడుము వైపు 2.5 ఉంది. దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. ఇటు 3.5 ఉంది, ఇటు 2.5. మనం కస్టమర్ బ్లౌజ్ని బట్టి మనం మార్కింగ్స్ అవి తీసుకుంటే యాస్టీజ్గా మనకి బ్లౌజ్ అనేది చాలా చక్కగా కుదురుతుందండి. వాళ్ళు కస్టమర్ మనకు బ్లౌజ్ ఇచ్చేటప్పుడే మనం ముందే చెప్పేయాలండి, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండే బ్లౌజ్ తెచ్చి ఇవ్వమని. కొంచెం లూజు టైట్ అంటే అవి అడ్జస్ట్ చేసి కుట్టుకోవచ్చు, కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ గట్రా ఉంటే మాత్రం అలాంటి బ్లౌజులు తీసుకోకండి. స్టార్టింగ్ కుట్టేవాళ్ళు వాళ్ళకి మీరు ముందే చెప్పేయాలి, కరెక్ట్ మెజర్మెంట్ ఇవ్వండి, మీకు కరెక్ట్గా బ్లౌజు కుదురుతుంది అని చెప్పేస్తే వాళ్ళు కరెక్ట్ బ్లౌజ్ ఇస్తారు. అప్పుడు మీకు దాన్ని బట్టి కుట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్లౌజ్ అనేది టోటల్గా రెడీ అయిపోయిందండి. ఇది బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, కింద పట్టి అండ్ హ్యాండ్స్. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా డౌట్స్